ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 56వ శ్లోకం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సర్వకర్మాణ్యపి సదా సర్వకర్మాణ్యపి సదా సర్వకర్మాణ్యపి సదా సర్వకర్మాణ్యపి సదా సర్వకర్మాణ్యపి సదా సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః కుర్వాణో మద్వ్యపాశ్రయః కుర్వాణో మద్వ్యపాశ్రయః కుర్వాణో మద్వ్యపాశ్రయః కుర్వాణో మద్వ్యపాశ్రయః కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి 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 శాశ్వతం పదమవ్యయం శాశ్వతం పదమవ్యయం శాశ్వతం పదమవ్యయం శాశ్వతం పదమవ్యయం శాశ్వతం పదమవ్యయం శాశ్వతం పదమవ్యయం సర్వకర్మాణ్యపి సదా సర్వకర్మాణ్యపి సదా సర్వకర్మాణ్యపి సదా సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః కుర్వాణో మద్వ్యపాశ్రయః కుర్వాణో మద్వ్యపాశ్రయః కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి 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 శాశ్వతం పదమవ్యయం శాశ్వతం పదమవ్యయం శాశ్వతం పదమవ్యయం శాశ్వతం పదమవ్యయం సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం ఇక్దో సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం ఇక్దో సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం ఇక్దో సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం